వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చావులకి, అలాగే శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి, రిసెప్షన్‌లకి ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. అక్కడ తన బలాల్ని ప్రదర్శించేటువంటి క్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ నానా గందరగోళం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేటువంటి వార్తలైతే వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చావులకి, అలాగే పెళ్ళిళ్ళకి, రిసెప్షన్‌లకి, ఇటువంటి శుభకార్యాలకి ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. అక్కడ వైకాపా నేతలు కొంతమంది, కార్యకర్తలు కొంతమంది ఆ పార్టీ బలాబలాలను చూపించేటువంటి క్రమంలో భాగంగా గందరగోళం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల సాధారణ ప్రజలకైతే ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎళ్ళబోతున్నాడు. అక్కడ ఒక ప్రైవేట్ పార్టీలో గూడా ఆయన పాల్గొనబోతున్నారని, అలాగే ఒక వివాహానికి గూడా ఆయన అటెండ్ కాబోతున్నారనేటువంటి వార్తలొస్తూ ఉన్నాయి. ఏంటి సార్, వీటిని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు పిలుస్తున్నారా? ఈయన పిలిపించుకుంటున్నాడా? ఓకే. అంటే ఏమన్నా ఒక సర్క్యులర్ ఏమన్నా జారీ చేశాడా? పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఎవరు పెళ్లిళ్లు చేసినా వెంటనే నాకు శుభలేఖలు పంపి ఏర్పాటు చేయండని. హ్మ్. ఎందుకంటే గతంలో ఎళ్ళనాడు, గతంలో మొఖం చూడనాడు, ఇప్పుడెందుకెళ్తున్నాడు? ఇప్పుడెందుకు ముఖం చూపిస్తున్నాడు? హ్మ్. అంటే అధికారంలో ఉంటే ఎళ్ళడా? ఓకే. ఓడిపోతేనే ఎళ్తాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతేనే మా ఇంటికొస్తాడు, నువ్వు మా ఇంట్లో పెళ్ళికొస్తాడనుకుంటే ఈళ్ళసలు ఓట్లు గూడా ఎయరు. ఎందుకంటే ఓకే. ఎటు జగన్మోహన్ రెడ్డి మన ఇంటికి రావాలని కోరికుంటది, అభిమానం ఉంటది గదా! హ్మ్. మనం గనక ఓట్లేసి గెలిపించామనుకో, ఇక రాడు, మొఖం చూడడు. కాబట్టి ఓటెయరా? అంటే ఓకే. ఓట్లు ఎంచుకోవడానికెళ్తన్నాడా? ఓట్లు ఎయనీయకుండా జేయడానికెళ్తన్నాడా? ఇప్పుడు ఈయన పర్యటనలు, ఈయన యొక్క పెళ్లి లేపోతే ప చావులు వీటన్నిటికి ఎక్కడికి కావాలంటే ఎవరు పిలిస్తే ఆళ్ళ దగ్గరికెళ్తున్నాడు గదా! హ్మ్. దానిపైన వాళ్ళ చర్చ సాగుతోంది. గతంలో రానాడు ఇప్పుడొస్తున్నాడంటే ఏంటి ఆంతర్యం? అంటే ఎక్కడ స్పేస్ దొరికినా ఆ స్పేస్‌లో చొరబడాలన్న తాపత్రయమా? ఓకే. అసెంబ్లీలో బోలెడు స్పేసుంది. అక్కడికెళ్ళటంలా. హ్మ్. ఏది అసలు ఎళ్ళాల్సింది అక్కడికి గదా! 11 సీట్లు అక్కడ పిలుస్తున్నాయి. ఎక్కడ? హ్మ్. అసెంబ్లీలో. అయి ఖాళీగా ఉంచుతున్నాడు. ఇక్కడేమో అసలు సీట్లు లెవ్వు. ఎక్కడ? హ్మ్. ఇక్కడ భోజనాల్లో, ఈ పెళ్ళిళ్ళలో ఇక్కడ మాత్రం నీకు వందలు, వేల మందిని యేసుకొచ్చి పడతున్నాడు. నిన్న చూసాం గదా! రాఫ్తాడు. హ్మ్. ఆ! నేననుకున్న హెలికాప్టరా ఏదో మరి అది గూడా ఇరగ్గొడతారా? ఇప్పుడు రేపొద్దున పులివెందులు ఎళ్తున్నాడు. స్పెషల్ హ్మ్. హెలికాప్టర్‌లో. దాన్నైనా క్షేమంగా ఉంచుతారా? ఓకే. గతంలో రాఫ్తాడ్ ఎళ్ళినప్పుడు ఏం జేశారు? ఆ హెలికాప్టర్ గందరగోళం జేశారు. హ్మ్. దాని రెక్కలు ఇరగ్గొట్టారు. లేకపోతే ఆ తలుపు కాస్త లాగేశారు. అసలాడు పారిపోయాడు. మళ్ళసలు తీసుకెళ్ళలా జగన్మోహన్ రెడ్డి. ఆ హ్మ్. రాఫ్తార్ పర్యటనలో దాని మీద ఏదో ఒకటి విచారణ జరిగింది. ఆ పైలట్ అసలు ఆ విచారణకు కూడా రానన్నాడు. హ్మ్. మొత్తానికి వచ్చినట్టున్నాడు అనిల్ కుమార్. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన ఈ గ్యాప్ భర్తీ ఏది కేడర్‌కి అతనికి మధ్య గ్యాప్. హ్మ్. నాయకులకి ఆయనకి మధ్య గ్యాప్ గనక భర్తీ జేసుకోవాలన్న చిత్తశుద్ధితో వెళ్తే ఓకే. ఏ అభ్యంతరం ఉండదు. ఎవరు దానిపైన చర్చ గూడా పెట్టరు. ఇప్పుడు జనంలో ఉండాలి గదా! హ్మ్. కేవలం జననేత అని పేపర్‌లో రాసుకుంటే సరిపోద్దా? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యంతో, మైసూర్ బజ్జీలో మైసూరెంతో, జననేత జగన్ అనే దాంట్లో జనమంతాన చెడ్డ పేరు తెచ్చుకున్నారు గదా! మీరన్నారు ఏంటి అతను అక్కడికెళ్తే అక్కడికి జనం ఇరగబడుతున్నారని. హ్మ్. ఇరగబడుతున్నారా? ఇరగబడేటట్టుగా ఈళ్ళు మరన్నీ వదులుతున్నారా? అంటే బల ప్రదర్శన చేసేటువంటి క్రమంలో భాగంగా అక్కడ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు గందరగోళం చేస్తున్నారని, దానివల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నట్లుగా వార్తలొస్తూ ఉన్నాయి సార్. అది తప్పు. ఏది ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఈయన ప్రదర్శనలు చేయకూడదు. చేస్తే ఏం హ్మ్. జరుగుద్ది? దీనివల్ల మంచి కన్నా చెడు ఎక్కువవుద్ది. నిన్న చూసాం హైదరాబాద్‌లో పెద్ద ఇది నడిపాడు ప్రదర్శన. ఆ! కానీ ఎళ్ళేటప్పుడు ఎవరు లేరు. హ్మ్. అంటే కోర్టుకెళ్ళేటప్పుడేమో అంతమంది జనం ఎట్లా వచ్చారు. మరి ఇంటికెళ్ళేటప్పుడు లేకపోతే మళ్ళా యలహంకెళ్ళేటప్పుడు మరి ఎందుకని లేరు? అంటే ఏంటి?
ఇది బలం కాదు, ఇది వాపు. ఓకే. స్పష్టంగా నీకు కనపడుతుంది కదా. ఇప్పుడు నీకు ఎక్కడన్నా వాసింది అనుకో, ఆ వాసింది ఏమైనా 1 సంవత్సరం, 2, 3 సంవత్సరాలు ఉంటదా? 2, 3 రోజుల్లో పోద్దా? చెప్పు, చెప్పు. నువ్వే చెప్పాలి. అన్నీ నాతో 2, 3 చెప్పిస్తే ఎట్టా? రోజుల్లో పోద్ది సార్. వాపు తాత్కాలికం, హ్మ్. బలం శాశ్వతం. ఇప్పుడు ఈ బలం ఇదేంటి? ఇది బలం కాదు. నువ్వు బల ప్రదర్శన అంటున్నావు. ఇది వాపు ప్రదర్శన. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపించేది బల ప్రదర్శన కాదు. ధన ప్రదర్శన, భయ ప్రదర్శన. లేకపోతే కొత్తగా ఏ పదం సృష్టించేప్పుడు వాపు ప్రదర్శన. ఆయన ఆయనకు వాసింది చూపించుకుంటున్నాడు అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నిజంగా నువ్వు ఇప్పుడు వెళ్తున్నాడు పుట్టపర్తి, అదేంటి పులివెందుల. హ్మ్. పులివెందులు వెళ్తున్నప్పుడు అరటి, బహుశా నేను అవి చూడటానికి వెళ్తున్నాడేమో అనుకున్నా. హ్మ్. అరటి చెట్లు అటుకేదో రేట్లు రావట్లేదు, ఏదో దున్నేస్తున్నారు, లేకపోతే పశువులకి వేస్తున్నారు అన్నారు. ఒక పక్కేమో హెక్టారు అరటికి 50,000 రూపాయలు ఇస్తున్నారు. హ్మ్. ఏది రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడు ప్రకటన గాని, నిన్న వచ్చినటువంటి అంశాలు గాని, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి టెలికాన్ఫరెన్స్ లో మాటలు గాని మనం వింటే, హెక్టార్ అరటికి 50,000 ఇస్తున్నారంట. హ్మ్. ఇంకా అంతకన్నా మరి ప్రభుత్వ పరంగా సహాయం ఏమందుతుంది? పైపొచ్చి ఏదో స్పెషల్ ట్రైన్స్ కూడా ఏస్తున్నారు. అటు కోల్‌కత్తా, ముంబై అక్కడికి అమ్మటానికి తీసుకుపోయి అని చెప్పి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనిపించమన్నారు. హ్మ్. మొక్కజొన్న రైతులు గాని, ఉల్లి రైతులు గాని మనం చూసాం. ఏంటి, ఈ ప్రభుత్వం రైతుల్ని ఎలా ఆదుకుంటాంది. నిన్న అసలు ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్విట్టర్‌లో ఏదో పోస్ట్ కూడా చూశాను జగన్మోహన్ రెడ్డి. ఆ! ఏమని అసలు రైతు ఇవాళ ఈ పరిస్థితికి కూటమి ప్రభుత్వమే కారణం అంటూ ఆయన రైతుల పైన మొసలి కన్నీరు తెగ వలకబోస్తూ మాట్లాడుతున్నాడు. రేపొద్దున కూడా అదే చేస్తాడు. నిజంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పట్ల నీ ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? అప్పుడు మాత్రం మద్దతు ఉందా? అప్పుడు ఉల్లి రైతుల కష్టాలు, మామిడి రైతుల కష్టాలు, పొగాకు రైతులు, అసలు దేశంలో ఫస్ట్ టైం పొగాకు కొన్నదంట. మొట్టమొదటిసారి పొగాకు అసలెప్పుడు గతంలో కొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనిపించింది. దగ్గర దగ్గర మరి ఆ పొగాకు రైతులకు 250,00,00,000 లబ్ధి. ఇది పంట అనేది ఇవాళ ఏంటి, అదొక లాటరీ అయిపోయింది. అది రేట్ ఉంటదని మనం వేస్తాం. కానీ మార్కెట్‌లో రేట్ లేకుండా పోతుంది. జరుగుతుంటాయి. ఇది రైతు ఎరుగని కష్టం కాదిది. ఇలాంటి కష్టాలు ఎన్నో తట్టుకున్న నిబ్బరం రైతుకుంది. ఆ నిబ్బరాన్ని దెబ్బతీయొద్దండి. అది తప్పనమాట. ఇప్పుడు మామిడి రైతులు, ఆ రోజు మామిడికాయలన్నీ తొక్కిచ్చాడు. ఇప్పుడు హ్మ్. జగన్ ఇవాళ పులివెందులు వెళ్తున్నాడంటే ఏం తొక్కియటానికి వెళ్తున్నాడని మనకది గుర్తొస్తది. ఓకే. బంగారుపాలెమా ఏంటి ఆ మార్కెట్ యార్డు. దానికెళ్తూ ఆయన వెళ్తుంటే ఏం చేశారు, ఒక 5 ట్రాక్టర్లు ఈయనకి ముందెళ్ళటం. ఆళ్ళందరూ మామిడికాయలు కిందేసి రోడ్డు మీద పడేసిపోవటం. ఈయన అయి తొక్కుకుంటూ ఎళ్ళడం. రేపొద్దున కూడా అదేనా సినిమా? అరటి గెలలా? ఓకే. ఎక్కడున్నాయి ట్రాక్టర్లు? నువ్వు చెప్పవు, అన్నీ నాతో చెప్పిస్తున్నావు. సార్. అరటిగెల ట్రాక్టర్లు సిద్ధం చేశారా అని అడుగు. ఓకే. ఎందుకు? రోడ్డు మీద అరటిగెలలు పడేస్తుంటే ఈయన తొక్కుకుంటూ ఎళ్తాడా? ఈయన కాన్వాయ్. అంటే ఇప్పుడు మొన్నేదో పొలంలో దిగాడంట. హ్మ్. హ్మ్. ఏది 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు అసలు ఈయన ఏనాడు పొలంలో అడుగు పెట్టల. విపత్తులు విపరీతంగా వచ్చి పడ్డాయి. అటు కృష్ణ వరదలు పొంగాయి. లంక గ్రామాలు నీట మునిగాయి. కనీసం అయి పలకరించకపోగా లండన్ ఎళ్ళిపోయాడు. ఆ రోజు హ్మ్. సీఎం. ఎవరో పోస్ట్ పెట్టాడు నీలాంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్, అదే మీకు గూడా ఉన్నాయిగా అక్కడ భూములు. అక్కడేంటి పంట దెబ్బతింది. జగన్ లండన్ ఎళ్ళిపోయాడనో ఏదో పోస్ట్ పెడితే వాడిని అరెస్ట్ చేసి లోపలేశారు. ఆ! గోదావరి వరదలు, బీభత్సం ఉభయ గోదావరి జిల్లాలు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వెళ్ళాడు. పాపం వాళ్ళు గోడంతా వెళ్ళబోసుకున్నారు. తడిసిన ధాన్యం కొనడం లేదని, అదని, ఇదని. ఆ! ఆయ మరి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎలా వ్యవహరించాడు? నువ్వెలా వ్యవహరిస్తున్నావు? సరే తిరుగుతున్నావు. నిన్ను తిరగద్దని మనం అనం. ఇప్పుడు ఎళ్తున్నాడు గదా పులివెందుల. ఆ! హ్మ్. అరటి రైతుల కష్టాలు నువ్వు చూస్తావు గదా! ఆ! వింటావు గదా! మరి వాటిని గురించి అసెంబ్లీకెళ్ళి మాట్లాడు. అబ్బే! అక్కడ అయ్యన్న పాత్రుడున్నాడు. నేనెళ్ళను. హ్మ్. అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడు. నేనసలు అడుగే పెట్టను. అంటే అయ్యన్న పాత్రుడంటే భయమా? రఘురామకృష్ణరాజు అంటే వణుకా? అసలు వాళ్ళిద్దరూ ఉంటే నువ్వెళ్ళవా?
ఇదెక్కడి చోద్యం? ఇప్పుడు ఎందుకు నువ్వు పర్యటనలు చేస్తున్నావు? హ్మ్. పర్యటనల పరమార్థం ఏంటి? అసలు ఏ నాయకుడైనా ఫీల్డ్ విజిట్స్‌కి ఎందుకెళ్తారు? అక్కడ తెలుసుకోవాలి. అక్కడ అధ్యయనం చేయాలి. వాటి గురించి చట్ట సభల్లో మాట్లాడాలి. నీకు అధికారం ఉంటే చట్టం చేయాలి. హ్మ్. నీకు అధికారం లేకపోతే చట్టం చేసేలాగా ఆ పాలకుడిని ఒత్తిడి చేయాలి. హ్మ్. ఏం చేస్తావు? ఇప్పుడు రేపు పొద్దున పులివెందులు ఎళ్లి అరటి రైతులను ఏదో పరామర్శిస్తావు, చూస్తావు 4 గెలలు ఏదో ఎళ్తావు పొలంలో దిగుతావు. ప్రెస్ మీట్ పెడతావా? దుమ్మెత్తి పోస్తావా? ఓకే. నేను పగలు తీశానని చెప్తాడు. ఇప్పుడు నువ్వు రైతులకు పగలు తీస్తే మరి ఆ రోజు ఎందుకు బాధపడ్డావు? హ్మ్. ప్రెస్ మీట్ పెట్టి నేను రైతులకి 53,00,000 మంది రైతులకి నేను అంత చేశా ఓట్లు ఏమైనాయి అన్నాడు. నేను తాతలకి ఇన్ని పెన్షన్లు ఇచ్చాను. 50,00,000 మందికి ఆ ఓట్లు ఏమైనాయి అన్నా. నీ సొమ్మా ఇచ్చిందన్నారు. ఇప్పుడు నువ్వు కేవలం ప్రెస్ మీట్‌ల నాయకుడన్న చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు. ట్వీట్ నాయకుడన్న చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు. ఓకే. నువ్వేదో పెద్ద పులివెందుల పుడింగి ఏదో పులి పులి అంటారు కదా! హ్మ్. ఆ రోజు రోసయ్య గారిని ఏమనేవాళ్ళంటే, కృష్ణ నీకు ఒక కొత్త విషయం నీకు నీకు చెప్తా. ఏమనేవాళ్ళు రోసయ్య గారిని? ఆయన ఓకే. అసలు ఎప్పుడు డైరెక్ట్ ఎలక్షన్‌లో కంటెస్ట్ చేసి గెలిచేవాడు కాదు. హ్మ్. ఎమ్మెల్సీగా ఎళ్తుండేవాడు. ఆయన మంత్రి పదవి ఇచ్చేవాడు. చెన్నారెడ్డి అయినా అంతే, జనార్దన్ రెడ్డి అయినా అంతే, విజయభాస్కర్ రెడ్డి అయినా అంతే, రాజశేఖర రెడ్డి దాకా ఆయన ఎమ్మెల్సీల్లో ఉండి వస్తుండేవాడు. ఏదో హ్మ్. ఫస్ట్ టైమ్ ఎప్పుడో చీరాల నుంచో ఏదో కంటెస్ట్ చేసి గెలిచినట్టున్నాడు. ఎంపీగా ఒకసారి గెలిచినట్టున్నాడు నర్సరావుపేట నుంచి. అదేదో 18 నెలలే. హ్మ్. హ్మ్. ఆయన్ని పేపర్ టైగర్ అనేవాళ్ళు. ఓకే. ఎవరు? రోసయ్య గారి బిరుదేంటో తెలుసా? కొణిజేటి రోసయ్య పేపర్ టైగర్ అని చెడ్డ పేరు. అంటే హ్మ్. ఏంటి? రోజు ప్రెస్‌లో ఉంటాడు. ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ లేకపోతే ఒక ప్రెస్ రిలీజ్ ఉండాల్సిందే. ఆయన పేరు మీద ఎవడో ఒకడిని తిడతా. ఇప్పుడు అట్లా ఈయనేంటి? ప్రెస్ మీట్ టైగరా? ఓకే. లే లేకపోతే ట్వీట్ టైగరా? ఆ! ఎక్స్ టైగర్. ఇప్పుడు అది పేరేదో మార్చినట్టున్నారు కదా! దాని పేరు ట్విట్టర్ కాదనుకుంటా. ఏంటి ఎక్సా? ఓకే. అరే! సోషల్ మీడియా టైగర్ అయిపోయాడేంట్రా నాయన! ఆ! నేనేదో పెద్ద పుడింగ్ అనుకుంటే ఇది తప్పు. ప్రజలిచ్చిన బాధ్యత నిర్వర్తించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ప్రజలు మిమ్మల్ని పులివెందుల ఎమ్మెల్యే గెలిపించారు. ఏ మొహం పెట్టుకొని ఆయన ఎళ్తున్నాడు ఈ 3 రోజులు పులివెందుల? 18 నెలల్లో నేను అసెంబ్లీలో పులివెందుల గురించి అనర్గళంగా ఉపన్యసించానని చెప్తాడా? ఓకే. చూద్దాం. పులివెందుల సమస్యలపై నేను చంద్రబాబుని నిలదీశానంటాడా? మర్చిపోయి అసలు విషయం. ఆ కాంట్రాక్టర్లు ఎవరినో ముందాళ్ళ సంగతి చూడమను. హ్మ్. వాళ్ళు రేపొద్దున వచ్చి పడతారు. మా బిల్లుల సంగతేంటి? హ్మ్. గతంలో ఆ పాడా వర్కులు చేసినాళ్ళు 600,00,00,000 ఎంతో వాళ్ళ పెండింగ్ బకాయిలంట. హ్మ్. అవి ఇప్పించలేదేంటి అని చెప్పి గందరగోళం చేస్తే, ఆ రోజు ఏమన్నాడు? నన్నిక్కడ గూడా మీరు ప్రశాంతంగా ఉండనీయరా? అని చెప్పి ఆళ్ళ మీద సీరియస్ అయ్యాడు. ఎళ్ళిపోయాడు. పోతూ పోతూ ఏవండీ కొద్దిగా ఏంటండి మా సంగతంటే, అవినాష్ రెడ్డి ఎగ్గ చూపించి ఎళ్ళిపోయాడంట. ఓకే. అంటే అతన్ని అడగమని. ఇప్పుడు మళ్ళా ఆ కాంట్రాక్టర్‌లొస్తారేమో చూడు. ఏది ఈ 3 రోజులు ఆయన్నేమన్నా ముట్టడిచ్చి మా సంగతేంటి తెలుసంటారేమో. ఓకే. పలాయనవాది. ఒక పలాయనవాదిగా జగన్మోహన్ రెడ్డి. ఏంటి అరెరెరే! పోరాట యోధుడనుకున్నాడు కాస్త పలాయనవాదయితే నేనేం మాట్లాడతాను. హ్మ్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.